గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనలుడు వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణతో సూపర్ ప్రొడ్యూసర్ భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన చిత్రం మాతో పెట్టుకోకు. ముద్దుల మేనలుడు చిత్రం తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని బాలకృష్ణతో గోపాలరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఇంత గ్యాప్ రావడంతో బాలకృష్ణ జి గోపాలరెడ్డికి చెడిందని, ఇక వారి కాంబినేషన్లో సినిమాలు రావని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మాతో పెట్టుకోక చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ చిత్రానికి అడుగడుగున అడ్డంకులే. బాలకృష్ణతో గోపాలరెడ్డి నిర్మించిన అన్ని చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమాకు ఆయన్ని తీసుకోలేదు. బాలకృష్ణ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కాంబినేషన్లో అంతవరకు ఏ సినిమా రాకపోవడంతో వారిద్దరితో సినిమా తీయాలని గోపాలరెడ్డి ముచ్చటపడ్డారు. బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రొసీడ్ అయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించే అల్లుడా మజాకా చిత్రం చేస్తున్నారు ఈవీవి. అలాగే బాలకృష్ణ చిత్రానికి కూడా ఆఫర్ రావడంతో ఒకేసారి ఇద్దరు టాప్ హీరోలతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు పొంగిపోయారు ఈవీవి సత్యనారాయణ. ఈ చిత్రానికి మాతో పెట్టుకోకు అనే టైటిల్ను సూచించింది కూడా ఈవీవి సత్యనారాయణే. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థకు మా అనేది సెంటిమెంట్ అక్షరం కావడం, ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో నాతో పెట్టుకోకు అని కాకుండా మాతో పెట్టుకోకు అని టైటిల్ నిర్ణయించారు. భార్గవ్ ఆర్ట్స్ సంస్థ చిత్రాలకు కేవి మహాదేవన్ ఆస్థాన సంగీత దర్శకుడు. అయితే ఆయన మరణం తర్వాత తీస్తున్న చిత్రం కావడంతో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ సూచనపై రాజ్ కోటిలను సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. చిత్రం షూటింగ్ను జయలలిత ఫిల్మ్ సిటీలో ప్రారంభించాలని, ఆ రోజు ఉదయం రికార్డింగ్ చేసి పాటను సాయంత్రం బాలకృష్ణ రోజాల మీద చిత్రీకరించాలని గోపాలరెడ్డి ప్లాను. అయితే తన బ్యానర్లో 3 ఏళ్ల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం కావడంతో ఓపెనింగ్ చాలా భారీగా చేద్దామని ప్లాన్ చేశారు గోపాలరెడ్డి. అందుకే అక్టోబర్ 14న విజయదశమి సందర్భంగా మద్రాస్ మెరీనా బీచ్లో షూటింగ్ ప్రారంభించారు. నవంబర్లో ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ వెళ్తారు కనుక డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ గ్యాప్లో అల్లుడా మజాకా షూటింగ్కి వెళ్ళారు ఈవీవి సత్యనారాయణ. షెడ్యూల్ మొదలయ్యేలోపు పాటలను రికార్డ్ చేస్తే బాగుంటుందని రాజ్ కోటిలతో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు గోపాలరెడ్డి. తను లేకుండా అలా చేయడం దర్శకుడు ఈవీవికి నచ్చలేదు. ప్రతి పని తన దగ్గరుండి చూసుకోవడం ఈవీవికి అలవాటు. గోపాలరెడ్డి మితిమీరిన జోక్యం ఆయనకు నచ్చలేదు. అయితే నిర్మాతగా అన్ని దగ్గరుండి చూసుకోవడం గోపాలరెడ్డికి కూడా అలవాటే. అందుకే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాతో పెట్టుకోక సినిమా చేయలేను అని బాలకృష్ణకు చెప్పి పక్కకు తప్పుకున్నారు దర్శకుడు ఈవీవి. ఆయనతో పాటు ఆయన పర్మనెంట్ స్టాఫ్ రచయిత అయిన బాబురావు, కో డైరెక్టర్స్ బండ్రెడ్డి నరసింహారావు, జె పుల్లారావు, ఎన్ శంకర్, ప్రొడక్షన్ మేనేజర్ అమ్మిరాజ్ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాలకృష్ణ సలహాపై కోదండరామిరెడ్డిని దర్శకుడిగా ఎన్నుకున్నారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు కూడా మారారు. రాజ్కోటి స్థానంలో మాధవపెద్ది సురేష్ వచ్చి చేరారు. అయితే మాతో పెట్టుకోకు చిత్ర కథా చర్చల్లో మొదటి నుంచి పాల్గొంటూ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్న కో డైరెక్టర్ ఎన్ శంకర్ టీంలో ఉంటే తప్ప బండి నడవడం కష్టం అని భావించి అతన్ని వెనక్కు వచ్చేయమని రిక్వెస్ట్ చేశారు నిర్మాత గోపాలరెడ్డి. ఈవీవి సత్యనారాయణ అనుమతి తీసుకొని మళ్ళీ వెనక్కు వచ్చి మాతో పెట్టుకోకు యూనిట్లో చేరారు ఎన్ శంకర్. ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా దొంగగా నటించారు బాలకృష్ణ. 2 మాస్ పాత్రలే. బాలయ్య ద్విపాత్రాభినయ చిత్రానికి దర్శకత్వం వహించడం కోదండరామిరెడ్డికి అదే తొలిసారి. మాతో పెట్టుకోకు చిత్రం 102 ప్రింట్లతో 1995 జూలై 28న విడుదలైంది. తొలివారం 4,02,67,216 రూపాయలు వసూలు చేసింది. 1986లో భార్గవ్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ముద్దుల కృష్ణయ్య ₹1 కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన సంగతి ఇక్కడ గమనార్హం. ఇక జిల్లాల వారీగా మాతో పెట్టుకోకు వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. స్క్రీన్పై చూడండి.